ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో. లేకుండా తీసుకుపోయి ఇంకొకరు ఎదురాలు ఇదిగా తీసుకుపోయి ఎందుకంటే వీపీ సింగ్ది ఏనియలే, పివి నరసింహరావును శివానికి ఆలనీయలే, ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముస్లిం పెట్టి సోనియా గాంధీ దేవత అనే ఇచ్చేది ఎవరిస్తారన్నా? ప్రధానమంత్రి ఇస్తాడు. ఇలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవత అని బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చిడిపోయి పార్టీ విలీనం చేస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీలు దేవత అనే ముఖ్యమంత్రి గారు అప్పుడు దయ్యం తిట్టి అప్పుడు. అంటే మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో రాజకీయ కోణంతో భారత ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలే? ఉన్నప్పుడు ఉంటే ఇంతకుముందు అంబేద్కర్కి ఎందుకు వెళ్ళలేదు అందరికి? నలభై సంవత్సరాలు వాళ్ళినప్పుడు ఇందిరాగాంధీకి ఇచ్చుకోలేదా లేకుంటే నెహ్రూకి ఇచ్చుకోలేదా? అప్పుడు తీసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇందిరాగాంధీ వాళ్ళ నాయకురాలే కదా, మన జవహర్ నెహ్రూ వాళ్ళ నాయకుడే కదా, ఎందుకు ఇచ్చుకున్నారు? ఇప్పుడు అట్లా ఇచ్చుకోవాలి. ఉన్నప్పుడు గుర్తించలే. మన్మోహన్ సింగ్ను అవమానపరిచింది, ఒక రబ్బర్ స్టాంప్ లెక్క తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ఆత్మకు శోభిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే, అంత క్షోభకు గురండి ఆయన.